పశ్చిమ బెంగాల్ మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బెంగాల్లో తొలి విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.60 కోట్ల మంది ప్రజలు ఓటును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా రికార్డు స్థాయిలో 2450 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలకు చెందిన 2.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పశ్చిమ బెంగాల్ మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బెంగాల్లో తొలి విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.60 కోట్ల మంది ప్రజలు ఓటును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా రికార్డు స్థాయిలో 2450 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలకు చెందిన 2.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే మనకు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది అంటే యుద్ధభేరి అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈరోజు ఏదైతే 2 ఫేజుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొదటి ఫేజ్ దాదాపు 16 జిల్లాల్లో జరిగేటటువంటి పోలింగ్ ప్రక్రియ. ఇప్పుడు నా వెనకాల ఉండేటటువంటిది అంటే మొట్టమొదటిగా మనకు ఏదైతే 16 జిల్లాల్లో దేవ్రా అన్నటువంటి ప్లేస్ ఇక్కడ నేను ప్రస్తుతం ఉన్నాను. దాదాపు ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియలో దాదాపు అంటే ఇక్కడ అంటే ఎన్నికల కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి బలగాలను మోహరించినటువంటిది, ప్రత్యేకమైనటువంటి ఆర్మీ వ్యవస్థతో మాత్రము పకడ్బందీ వ్యవస్థతో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా కానీ పోలీసు బలగాలతోటి ప్రతి వెహికల్ని కూడా చెక్ చేస్తూ లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. దాదాపు 16 జిల్లాల్లో కూడా చాలా కీలకంగా జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియ. ఇప్పటి వరకు కూడా అంటే 3.6 కోట్ల మంది ఏదైతే పోలింగ్ అంటే ఎన్నికల్లో ఓటింగ్ అంటే ఓటింగ్ శాతము ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈరోజు మనకు ముఖ్యంగా అంటే ఇక్కడ పాయింట్స్ పోలింగ్ బూత్ వచ్చేసేసి 44.778 పోలింగ్ బూత్స్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. దాదాపు ఓటు హక్కు వినియోగించుకునేటటువంటిది దాదాపు 1.84 మంది పురుషులు, దాదాపు 1.74 అంటే శాతం ప్రకారంగా దాదాపు మహిళలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా కీలకంగా ఇప్పటి వరకు కూడా SIRతో కూడా కొన్ని వేల ఓటు హక్కులను కూడా మిస్ అయినటువంటిది. దాదాపు దీనిపై కూడా అటు సుప్రీంకోర్టు అనుకోవచ్చు వివిధ పరిణామాలను కూడా మనం చూసాం. చాలా కీలకమైనటువంటిది ఈ రోజు ఏదైతే ఓటు హక్కు జరిగేటటువంటి 16 జిల్లాల్లో ముఖ్యంగా ఇటు టీఎంసీకి తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానాల్లో ఈరోజు ఎన్నికలకు పోలింగ్ జరిగేటటువంటిది. వీటిపైనే అంటే గత ప్రభుత్వము దాదాపు తృణమూల్ కాంగ్రెస్ 15 సంవత్సరాల పాటు కూడా
రాజ్యమేలినటువంటి బెంగాల్లో చాలా కీలకమైనటువంటి జిల్లాలు కూడా ఈ రోజు జరిగేటటువంటి 16 జిల్లాల్లో కీలకమైనటువంటి ప్రాంతము ముర్షిదాబాద్, తర్వాత మనకు చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. ఇక్కడే దాదాపు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఎన్నికలకు ఓటింగ్ కూడా, అంటే అక్కడ ఉండేటటువంటిది చాలా మంది ఓట్లను కూడా మిస్ అయినటువంటిది, చాలా మంది ఆగ్రహవేశాలకు గురయ్యి, అంటే దాదాపు అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా నిరసనలు తెలిపినటువంటిది. ఇక్కడ మనకు కనిపించేటటువంటిది అంటే లోక్సభ అనుకోవచ్చు, అటు అసెంబ్లీ గత 15 సంవత్సరాల నుంచి తులముకు అంటే టీఎంసీకి ఏదైతే అడ్డాగా ఉండేటటువంటి జిల్లాల్లోనే 16 జిల్లాల్లోనే చాలా కీలకంగా 8 జిల్లాల్లో ఇటు అంటే ఓటింగ్ కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు మన ప్రస్తుతము అంటే ఓటు హక్కు నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి బలగాలతోటి కూడా ఇక్కడ పబ్లిక్ అంతా కూడా మనం చూస్తున్నాము. అటు మహిళలు ఇటు తర్వాత పురుషులు కూడా ఓటింగ్ కొరకు కూడా ఓటు హక్కు కొరకు నిలబడినటువంటిది. దాదాపు మనకి ఇక్కడ నుంచి అంటే మనకు ఉత్తర ఇక్కడ ఇటు మనకు నార్త్ మనకు బెంగాల్ ఇదంతా కూడా ఈ ప్రాంతాలంతా కూడా ఓటు హక్కు అంటే ఓటు హక్కు కొరకు వినియోగించుకునేందుకు కూడా మొత్తం అంతా కూడా ప్రారంభమవుతుంది. మనకు హౌరా తర్వాత కోల్కతా ఈ ప్రాంతాలంతా కూడా చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఓటు హక్కు కొరకు ఏదైతే మనకు సెకండ్ ఫేజ్ 29th నుంచి కూడా మనం ప్రారంభమవుతుంది. దాదాపు ఈరోజు చాలా కీలకంగా 16 జిల్లాలో ఇటువైపు నుంచి మనకు ఇక్కడ నుంచి కూడా డార్జిలింగ్ ఈ ప్రాంతాల్లో ముర్షిదాబాద్ ఈ పలు ప్రాంతాల్లో కూడా చాలా కీలకంగా జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభము. దాదాపు మనకు ఇక్కడ మనకు వచ్చేసి కరాచీ, బెహార్, తర్వాత అలీపుర్దువర్, తర్వాత జులైకురం, తర్వాత కలింపాగ్, డార్జిలింగ్, ఉత్తర దినాపూర్, దక్షిణ దినాపూర్, మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్ ఈ ప్రాంతాలంతా కూడా బర్ధమాన్ ఈ ప్రాంతాలంతా కూడా మొట్టమొదటికి సంబంధించినటువంటిది ఏదైతే మొదటి ఫేజ్ లో ఎన్నికల ప్రక్రియ జరిగేటటువంటిది. जी आप कहाँ से आया? यहाँ से आपका वोट हक के लिए एक बार दिखा सकते हैं? अच्छा ये दिखा दो. आपका घर पे पूरे सारे लोग का आया वो? नहीं आया, बाद में आया. अच्छा कब आया ये? अभी आया. अच्छा जी आप कहाँ से आए सर? आप कहाँ से? अच्छा आपका जी कितने लोग हैं आपका घर पे? 3 लोग हैं. 3 लोग हैं. सब लोग का आया? हाँ सब लोग आ गए. सब लोग का आया. अच्छा आपने वोट डाल दिया? एक बार दिखा दो. अच्छा एक बार आपने वोट डाल दिया आपने? हाँ वोट डाल दिया. अच्छा आपका घर पे कितने लोग हैं? नहीं समझे. अच्छा ठीक है. ఏ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి అందరూ కూడా బయటకు వస్తున్నటువంటిది చాలా పకడ్బందీ వ్యవస్థతో మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు जी आपका डालने के लिए आया माँ? आप वोट हक के लिए आया? अच्छा ठीक है. చాలా మంది ఇప్పుడు అంటే లోపలికి వెళ్లేందుకు కూడా క్యూలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటిది. కానీ ఇక్కడ దాదాపు 7 గంటలకే మనం చూస్తున్నాము ఏదైతే ఇక్కడ క్యూలో ఉండేటటువంటిది. ఉదయం 7 అవుతుంది. 7 గంటల సమయంలోనే మొదటి విడతగా ప్రారంభమైనటువంటి ఏదైతే ప్రజలు అంటే బారులు తీరినటువంటి ప్రజలు మాత్రం మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా మనకు ఇటంతా కూడా అంటే మనకు కోల్కతా, హౌరా కాకుండా అదంతా కూడా సెకండ్ ఫేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్లే కొద్దంతా కూడా చాలా కీలకమైనటువంటి నందిగ్రామ్, తర్వాత ముర్షిదాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో మొదటి ఫేజ్ లో అంటే మనకు కోల్కతాకి సంబంధించినటువంటిది పశ్చిమ బెంగాల్లో చాలా హాటెస్ట్ మనకు ప్లేసెస్ అని చెప్పవచ్చు. మనకు నందిగ్రామ్ అనవచ్చు, ముర్షిదాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కూడా అంటే అల్లర్లకు కూడా అవకాశాలు ఉందన్నటువంటిది కొంత ఇంటెలిజెన్స్ సమాచారంతో నిన్న సాయంత్రం కూడా ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో కూడా దాడులు అటు బీజేపీకి సంబంధించింది అటు టీఎంసీకి సంబంధించినటువంటి కొంతమంది నిరసనకారుల మధ్య కూడా గొడవలు జరిగాయి. కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఉండడంతో అక్కడ ఫోర్స్ కూడా రాత్రి కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ మొత్తం మీద దాదాపు అంటే జల్లెడ పట్టినటువంటిది ఇటు ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైనటువంటి బలగాల మధ్య మాత్రం ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఎస్ కళ అంటే అధికారులు ఊహించినట్టుగానే ఎస్టిమేట్ చేసిన విధంగానే ఈరోజు పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఎందుకనంటే గతంలో ఏదైతే జరిగినటువంటి పరిణామాలు అనుకోవచ్చు, ఎస్ఐఆర్ ద్వారా దాదాపు కొన్ని వేల ఓట్లు, అంటే దాదాపు 90,000 ఓట్లు మిస్ అయిపోయినటువంటి పరిస్థితి ఒక్కొక్క ప్రాంతంలో. ఇక్కడ మనకు మొదటి ఫేజ్లో వచ్చేసి దాదాపు చాలా కీలకమైనటువంటి 16 జిల్లాల్లో 8 జిల్లాలు టీఎంసీకి సంబంధించినటువంటి ఒక అడ్డా అయినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లోనే ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఎన్నికలు అంటే ఓటర్ల జాబితా నుంచి కూడా అయినటువంటిది. దీనిపైనే చాలా మటుకు కూడా అటు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటిది మనం చూస్తున్నాము. అంటే ఈ పలు ప్రాంతాల్లో అంటే డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని వేల ఓట్లు, అటు ముర్షిదాబాద్ అనుకోవచ్చు, చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో ముర్షిదాబాద్లో దాదాపు 7.48 లక్షల్లో కూడా పేర్లు తొలగించబడ్డాయి. తర్వాత నదియాలో 4.85 లక్షలకు పైగా, మార్దాల్లో 4.59 లక్షలకు పైగా, బెహార్లో 2.42 లక్షలకు సంబంధించినటువంటిది, ఉత్తర దివాజ్లో 3.63 లక్షలకు పైగా కూడా ఓట్లు గల్లంతైనటువంటిది. దీనిపై కూడా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటిది టోటల్గా చాలా మటుకు కూడా కోర్టు వరకు వెళ్ళింది. దీనిపై కూడా నిరసనలు కూడా వెల్లడించినటువంటిది. ఒకవైపు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటిది డైరెక్ట్గా ఇటు మమతా బెనర్జీ కూడా దీనిపై వాదనలు వినిపించేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎస్ఐఆర్ మీద కూడా అటు ప్రభుత్వము ఖచ్చితంగా దీనిపై ఓట్ల తొలగింపుకై ఎలక్షన్ కమిషన్తో కూడా ఎప్పుడు కూడా గత కొన్ని నెలల నుంచి జరుగుతున్నటువంటి అంటే ఉద్రిక్తత పరిస్థితులు అనుకోవచ్చు. కానీ ప్రతి జిల్లాలో చాలా మటుకు లక్షలకు పైగా కూడా ఇక్కడ ఓటు హక్కును మిస్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నిరసనలు తెలుపుతూ గత కొన్ని రోజుల నుంచి ఇటు మనకు ఏదైతే ఈరోజు మొదటి ఫేజ్లో జరిగేటటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో కొన్ని లక్షలకు పైగా కూడా ఓట్లు గల్లంతైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే మొదటి దఫా ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి క్రమము, కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అందరూ కూడా బాళ్ళు తిరిగినటువంటి క్యూలు, అంటే క్యూలు అప్నే ఓట్ దాల్ దియా దిఖా సక్తే. అచ్చా, ఇప్పుడు ఓటు హక్కు వేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి आपका दिलीप बेरा कहाँ से? पानीगढ़िया। अच्छा, डाल दिया आपने पूरा? आपका घर वाले सारे लोग आया? हाँ। अच्छा, डाल दिया सारे लोग? हाँ। अच्छा, क्या काम करते हैं आपको? टोटो चला ऑटो चलाते हैं। कैसे काम चलता है? मोटा मोटी है। मोटा मोटा कितना कमाते हैं? कितना कमाते हैं पर दिन? कितना एक दिन में कितना कमाते हैं? 500 रुपये। 500 रुपये ज्यादा का कमाता है ना? कम ही बता रही आप, कम ही बता रही है ना? आप मत देना मेरे को। చాలా మటుకు అంటే 500 दादा बोल रहे डेली 500 रुपये कमाते हैं सिर्फ, इससे ज़्यादा बनाते हैं, ज़्यादा कमाते हैं आप. ప్రస్తుతం మాత్రం ఓటు హక్కు వినియోగించుకుని వస్తున్నటువంటి పరిస్థితి. కానీ అందరూ బారులు తీరినటువంటిది ఒకవైపు మాత్రము. మరి కొన్ని ప్రాంతాల్లో చాలా కీలకంగా నందిగ్రామ్ చాలా ప్రాంతాల్లో కూడా కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా కేంద్ర బలగాలను మోహరించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 8 సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఖచ్చితంగా ఏదైతే కీలకంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే కూడా దాదాపు అక్కడ సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు, ఆ సెక్యూరిటీ పరంగా దాదాపు 2.5 లక్షలకు పైగా కూడా ప్రత్యేక బలగాలతోటి కూడా మోహరించినటువంటిది. నిఘా నీడలో సీసీ కెమెరాలలో నిఘా నీడలో మాత్రం ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ ప్రక్రియ కొరకు అనుకోవచ్చు కీలకంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో. అంటే మనకు దాదాపు 8 జిల్లాల్లో ఉండేటటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. దాదాపు ముర్షిదాబాద్, మనకు నదియా, తర్వాత మాల్డా, తర్వాత బెహ్రా, తర్వాత ఇక్కడ మనకు దివాజ్పూర్, ఈ ప్రాంతాలంతా కూడా నందిగ్రాము, ఈ ప్రాంతాల్లో కూడా చాలా సెన్సిటివ్ ఏరియాస్. అందుకే అక్కడ అంతా కూడా ఇటు కేంద్ర బలగాలతోటి మధ్య పహరా మధ్య నిఘా నీడలో మధ్య ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడికి కూడా మనము ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా ఆ ప్రాంతాలకు కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అక్కడ నుంచి కూడా మనం లైవ్గా ప్రజెంట్గా అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ని కూడా చూసే ప్రయత్నం, ప్రజలకు చూపించేసేసి ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, అలాగే ఏదైనా ఫేక్ ఓట్లను నియంత్రించడానికి కొత్తగా ఏదైనా టెక్నాలజీని యూజ్ చేసే అవకాశం కనిపిస్తోందా?
యా ఖచ్చితంగా, ఎందుకనంటే దాదాపు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటిది ఫేక్ ఓట్స్కి సంబంధించినటువంటిది దాదాపు మనకు ముర్షిదాబాద్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా కూడా గతంలో కూడా ఫేక్ ఓట్లో కూడా ఓటింగ్ ప్రక్రియ జరిగినటువంటి సమయంలో దాదాపు 1 కిలోమీటర్గానే వీరి కొరకు అంటే ఎక్కువగా కూడా మనకు ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా బురకా ధరించుకొని ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి వాళ్ళ అంటే వారికి సంబంధించినటువంటి ఆచారాలకు ప్రకారంగానే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఉంటుంది. అందులో భాగంగానే ప్రత్యేకంగా 1 కిలోమీటర్ మేర కూడా వారికి ప్రత్యేకంగా వాళ్ళని చెక్ చేసే విధంగా కూడా మహిళలు కానిస్టేబుల్స్కి సంబంధించిన నుంచి మహిళా ఆర్మీ ఆఫీసర్స్ ప్రత్యేకంగా వారిని చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మనం దానిని చాలా ఎక్స్క్లూజివ్గా మనం ముందుకు వెళ్ళేసిన తర్వాత కూడా ఖచ్చితంగా చూద్దాము అక్కడ ఎలాంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు అన్నట్టు మాత్రం ఖచ్చితంగా మనము ముర్షిదాబాద్ తర్వాత మాల్టా ఈ ప్రాంతాల్లో కూడా మనం వెళ్దాం. రైట్, థ్యాంక్ యూ కళ. పశ్చిమ బెంగాల్ మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బెంగాల్లో తొలి విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.60 కోట్ల మంది ప్రజలు ఓటును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా రికార్డు స్థాయిలో 2450 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాల్ని మోహరించారు. 2.5 లక్షల మందికి భద్రతా సిబ్బందిని మోహరించారు.